యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చామండి. కానీ గుడి చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మనకు కోరుకున్న ఆ శివలింగం అంటే ఇంకా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంకా ఆకలితో ఉన్నాము, ఈ భోజనం దొరికంగా ఇంకా విపరీతమైన ఒక అమృతంలాగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నవంబర్కి మేము డొనేట్ చేస్తామని అనుకుంటున్నామండి. ఇక్కడ ఇప్పుడు ఫోన్ నెంబర్ అది తీసుకెళ్ళి మా అత్తయ్య పేరు మీద మేము ఎప్పుడో దానం చేస్తుంటాం. ఇక్కడే దానం చేస్తే ప్రతి వాళ్ళు వచ్చి తింటారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్స్ బాబు. ఇక్కడ శివలింగాలు అన్నీ చాలా బాగున్నాయండి. ఇన్ని లింగాలను దర్శించుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అన్నదానం, ఇక్కడ అన్న సంతర్పణ ఉన్నందుకు చాలా సంతోషం అండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజన వసతి లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ అంతా బాగుందండి, విశాలమైన ప్రదేశము, ఇక్కడ భోజనాలకు చల్లని గాలి అంతా చాలా బాగుందండి. జై శ్రీరామ్. I came from Hyderabad. So in the YouTube I saw about this temple. After temple visit చేసిన తర్వాత చాలా బాగుందండి. మధ్యాహ్నం వస్తే మీకు మంచి భోజనం ఉందండి. సింపుల్ సాత్విక ఆహారము చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Came to know from the net or the internet only. This place is very good and peaceful, and the shivling is too good and very unique also. And the puja and annadhanam is also too good only. Very nice place is there, and I request everyone to just come and see this place again and again only. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. శివాలయం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ చూడవలసినది, ప్రతి ఒక్క హిందువు ఇక్కడ దర్శించుకోవాల్సింది. ఇక్కడ గ్రామ దేవతలు ప్రతి ఒక్క దేవత పేరున ప్రతి ఒక్క దేవత ప్రదర్శించారు రమణానంద మహర్షి గారు. ఇక్కడ చూడదగిన ప్రదేశం అండి, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి అంటే అన్నదానం. మన అన్నదానం ప్రత్యేకంగా ఉండండి. రోజు ప్రతి నిత్యం అన్నదానం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంది, ఇక్కడ బాగా చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. ఇక్కడ కన్నుల పండుగగా ఉందండి ఇక్కడ. ఓం నమ శివ. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ప్లస్ ఇంకా మాకు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూశాను ఈ ఆశ్రమం గురించి. చూసి వెంటనే బయలుదేరి వస్తే చాలా బాగున్నది. మరియు ఇక్కడ భోజనాలు కూడా అందరికీ సమకూరుస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ఈ ఆశ్రమం ఎంతో బాగున్నది.